మాయ చేతిలో ఉన్న ఫోటో తీసుకున్న నిహారిక అక్షయ్‌ని చూసి ఈ పిల్ల మామూలుది కాదు. పిట్ట కాస్త కూతగనం అంటారే ఆ టైపు. ఈ పిల్ల వల్లే ఇంట్లో సమస్యలు. అవని, శ్రీకర్ ఈ పిల్ల వల్లే విడిపోయారు. ఈ పిల్ల శ్రీకర్‌కి పుట్టిన కూతురు కాదని అక్రమ సంతానం అని చెప్పి అందరూ కూడా నమ్ముతున్నారు. అందుకే అవని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ అక్షయ్‌ను అవని వదులుకుంటా అంటే అవనిని తిరిగి మా ఇంటి కోడలిగా మా అత్తయ్యే అంగీకరిస్తారు. ఆఖరికి శ్రీకర్‌తో సహా అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అవని అర్చన గుళ్ళో నుంచి బయటికి వస్తూ ఉంటారు. అక్షయ్ ఫోటో కనిపించకుండా పోయింది అని అవని బాధపడుతూ ఉంటే వెతుక్కుంటూ వెళ్తే తప్పకుండా దొరుకుతుంది. పదండి మేడం మెల్లగా వెతుక్కుంటూ వెళ్దాం అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. అయితే ఈ పిల్ల వల్ల ఎప్పటికైనా డేంజరే అన్నమాట అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే ఈ పిల్ల అవని దగ్గరకు చేరటం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఈ పిల్ల అవని దగ్గరికి చేరటం వల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదేమో కానీ అసలు సమస్య నాకు మొదలవుతుంది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి నిహారిక చేతిలో నుంచి అక్షయ్ ఫోటోని లాక్కుంటుంది. ఈ ఫోటో గాలికి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎక్కడో మంచి ప్లేస్‌లోనే ఉంటుందనుకున్నాను. కానీ దుష్టుల చేతికి చిక్కుతుందని అనుకోలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని నాతో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అసలు నా కూతురు గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా కూతురు గురించి మీకు తెలీదు. నా కూతురు శ్రావణ శుక్రవారం భరణి నక్షత్రంలో పుట్టిన మహాలక్ష్మి నా కూతురు. మా అత్తయ్య లాంటి జాతకం. మా అత్తయ్య నుంచి వంశాచారాన్ని సంస్కృతిని అందుకోగల గొప్ప శక్తి నా కూతురికి మాత్రమే ఉంది. మా అత్త తరువాత సాంప్రదాయాలను పుణికిపుచ్చుకునే శక్తి నా కూతురికి మాత్రమే ఉంది. త్వరలోనే ముక్కు పుడకను సొంతం చేసుకుంటుంది. నా కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పి అవని మాయ నిహారికలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అవని చూసావా తన కూతురు గురించి ఎంత గొప్పగా చెప్పిందో అని నిహారిక మాయతో అంటూ ఉంటుంది. ఆ పిల్ల అక్షయ అంత శక్తివంతరాలు కాబట్టే నాకు కనిపిస్తూ మాయమైపోతుందా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయి బయటికి వస్తుంది. కార్ డోర్ ఓపెన్ చేసి వేదవతి వాళ్ళ ఇంటి వైపు చూస్తుంది. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో వేదవతి ఇంట్లోకి వెళ్ళి అత్తగారు అత్తగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏవండోయ్ శ్రీవారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. దాంతో వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. ఏంటి అంత వెటకారంగా పిలుస్తున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అత్తయ్య సమక్షంలో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను అని చెప్పి అవని అంటుంది. ఏంటది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఏంటి బావగారు నేను ఇచ్చిన ఉంగరం తీసేయాలని అనుకున్నారు కదా. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత తీసేద్దాం అనుకున్నారు. కానీ ఆ ఉంగరాన్ని ఎప్పటికీ తీసేయలేవరు బావగారు అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఏంటి బాగా తలపొగురుతో మాట్లాడుతున్నావు? శివుడి తలపై నుంచి గంగను తీసి కింద పెట్టడం కష్టం అన్నట్టు శ్రీకర్ చేతికి ఉన్న ఉంగరం తీయటం కష్టమా? కాదు కదా. ఆ ఉంగరాన్ని తీసి బొంగరంలా విసిరి కొడతాను అని చెప్పి వేదవతి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ చేతికి ఉన్న ఉంగరాన్ని తీయబోతూ ఉంటుంది. ఎంతసేపటికి ఉంగరం రాకపోవడంతో ఏమండి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. మీకు దండం పెడతాను నన్ను మాత్రం ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. నానా మీ అమ్మ నాన్న మీకు ప్రసాదరావు అని తప్పుగా పేరు పెట్టారు. గోపి అని పెట్టాల్సింది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. గోపియా ఎందుకురా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. గోడ మీద పిల్లిలా అక్కడికి ఇక్కడికి దూకుతూ ఉంటారు కదా నాన్న అందుకు అని కృష్ణబాబు అంటాడు. నేను మామూలుగా అయితే అలా ఉండనురా. మీ అందరి మధ్య నలుగుతూ అలా ప్రవర్తించాల్సి వస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు. నిహారిక నువ్వు వెళ్ళి ఉంగరం తీయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అత్తయ్య వల్లే కాలేదు నా వల్ల అవుతుందా? కృష్ణ నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి నిహారిక అంటుంది. ఇక కృష్ణబాబు వెళ్ళి శ్రీకర్ వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి ఉంగరాన్ని బొంగరంలా తీసేస్తాను చూడు అని చెప్పి ఉంగరాన్ని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉంగరం ఎంతసేపటికి రాకపోవడంతో శ్రీకర్ వేలిని గుంజుతూ ఉంటాడు. అన్నయ్య నొప్పిలేస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక కృష్ణబాబు ప్లీజ్ రా ఇది నా పరువుకు సంబంధించిన విషయం ఎలాగైనా ఉంగరం తీయాలి అని బలవంతంగా శ్రీకర్ చేతికి ఉన్న ఉంగరాన్ని తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రీకర్ నొప్పితో వెలవెల్లాడుతూ ఉంటే ప్రసాదరావు శ్రీకర్ కృష్ణబాబుల దగ్గరకు వచ్చి ఒరే ఒరే ఆ ఉంగరం వచ్చేలా లేదు ఎందుకురా వాడిని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి కృష్ణబాబు నుంచి శ్రీకర్ని పక్కకు నెట్టేస్తాడు. చెప్పాను కదా ఆ ఉంగరాన్ని ఎవరు తీయలేవరు అని చెప్పి అవని అంటుంది. ఉంగరాన్ని ఎవరు తీయలేవరని మేము కూడా ఒప్పుకుంటున్నాము. కానీ 15వ తారీఖు జరగబోయే ఈ పెళ్లిని ఎవరు ఆపలేవరు అని చెప్పి వేదవతి అంటుంది. ఆ ఉంగరాన్ని ఆ మాయ కూడా తొలగించలేవదు.
ఆ ఉంగరాన్ని తీసే శక్తి ఎవరికీ లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ అవని, నువ్వు శ్రీకర్‌కి ఆ ఉంగరం పెట్టావు కాబట్టి నిజంగానే ఆ ఉంగరాన్ని ఎవరు తీయలేవరమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏంటేంటి 15వ తారీఖు జరిగే పెళ్లిని నేను ఆపలేవనంటున్నారా? ఆ పెళ్ళనేది జరగదు. నన్ను నా బావను ఎవరు కూడా విడదీయలేరు. అంతటి మహిమ ఈ మాంగళ్యానికి ఉంది. నా మెడలో ఉన్న మాంగళ్యమే చాలా గొప్పది. ఆ మాంగళ్యాన్ని మీరంతా కలిసి దూరం చేయాలని చూస్తున్నారు. మీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అని చెప్పి అవని అంటుంది. ఒక్కసారి గెలిచాను కదా! మేము ఓడిపోయాం కదా! అని చెప్పి బాగా చులకనగా చూస్తూ ఉండు అవని. త్వరలో శ్రీకర్‌కి, మాయకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నన్ను బావను విడదీయాలని చూస్తే ఎవరైనా సరే ఇత్తడి చేసేస్తాను అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, సూపర్ అమ్మా, ఇంకొక పంచొకటి విసురు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. చూడు బావా, నీ వేలికి ఉన్న ఉంగరాన్ని తీయాలని చూస్తే కంచు ఇంచైపోద్ది అని చెప్పి అవని స్వీట్‌గా శ్రీకర్‌కి వార్నింగ్ ఇస్తుంది. అది విన్న పెద్దిరాజు, అమ్మ అవని, నీ బావకు నువ్వు స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే భలే ఉందమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. పెద్దిరాజు గారు, ఇక మీ పొగడ్తలు ఆపుతారా అని చెప్పి నిహారిక అంటుంది. నా బావ వేలికి ఉన్న ఉంగరాన్ని తొలగించటం ఎవరి తరం కాదు. ముందే చెప్తున్నాను, నా బావను నన్ను విడదీసే శక్తి ఈ భూమి మీద పుట్టలేదు. నన్ను నా బావను ఈ మాంగళ్యమే కలిపింది. ఈ మాంగళ్యానికి అంత పవర్ ఉంది అని చెప్పి అవని తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తూ ఉంటుంది. కోతలు కోసింది చాలే అవని, ఇక బయలుదేరు. 15వ తారీఖు ఖచ్చితంగా మాయా శ్రీకర్ల పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లిని ఎవరు ఆపలెవరు అని చెప్పి వేదవతి అంటుంది. ఇక దాంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గొడవలెందుకు, మీరు కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక మరోవైపు మాయ అడవిలో ఉన్న సామి దగ్గరకు వెళ్తుంది. సామి, అడవి ప్రజలు అందరూ కూడా మాయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాయ, నీకోసమే ఎదురు చూస్తున్నాము, ఏం జరిగింది అని సామి మాయను చూసి అడుగుతూ ఉంటాడు. సామి, మీరు ఇచ్చిన తాయెత్తు అనుకోని విధంగా పోగొట్టుకున్నాను, నిశ్చితార్థం జరగలేదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక్కడ సామి ఊహించిందే జరిగిందనమాట అని చెప్పి అడవి ప్రజలంతా అంటూ ఉంటారు. మాయ, మనం చేసిన ప్రయత్నం వృధా అయింది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కాలి అని సామి అంటూ ఉంటాడు. సామి, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి మాయ అంటుంది. అంతేకాదు సామి, మనం ఒక పాప కలవర పెడుతుందని మాట్లాడుకున్నాం కదా, ఆ పాప గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. ఆ పాప గురించి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఆ పాప ఎవరో తెలిసింది. ఆ పాప ఎవరో కాదు, అవని కూతురు. భరణి నక్షత్రం శుక్రవారం నాడు పుట్టిన గొప్ప అదృష్టవంతురాలంట, మహాలక్ష్మి అంట, కారణ జన్మురాలంట అని చెప్పి మాయ సామికి చెప్తూ ఉంటుంది. అందుకే ఆ పిల్ల నన్ను పదే పదే కనిపిస్తూ కలవర పెడుతుంది అని మాయ చెప్తూ ఉంటుంది. ఆ పిల్ల గురించి కొన్ని విషయాలు నాకు చెప్పావు కాబట్టి నా శక్తులను ఉపయోగించి నేను ఏదో ఒకటి చేస్తాను మాయ అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఇంకా ఏమైనా విషయాలు ఆ పిల్ల గురించి తెలుస్తాయేమో ప్రయత్నించు అని సామి మాయకు చెప్తూ ఉంటే, సరే సామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాయ, ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ నీడను కూడా నువ్వు అనుమానించాలి అని చెప్పి సామి చెప్తూ ఉంటే, సరే సామి అని చెప్పి మాయ అంటుంది. ఇక నువ్వు బయలుదేరు, ఎక్కువ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదు అని సామి చెప్తూ ఉంటే మాయ అడవి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. జై జట, జై జట అని చెప్పి అడవి ప్రజలు సామి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాయ ఆఫీస్లో తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు అవని శ్రీకర్ భార్యాభర్తలని తెలిసినా కూడా తెలియనట్టు ఉన్నాను. ఈరోజు అవని శ్రీకర్ భార్యాభర్తలన్న నిజం నాకు తెలిసిందని అవనికి తెలిసింది కాబట్టి శ్రీకర్ దగ్గర అవని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, చనువుగా ఉంటారు. అది చూసి నేను తట్టుకోలేవను అని మాయ మనసులో అనుకొని వెంటనే ఫోన్ తీసుకొని మేనేజర్కి ఫోన్ చేసి ఒక లెటర్ టైప్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటా లెటర్ మేడం అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటాడు. ఇక మాయ ఏదో చెప్తూ ఉంటే మేనేజర్ షాకింగ్గా మేడం అని చెప్పి అంటూ ఉంటే, ఎవరినైనా ఉద్యోగంలో పెట్టుకోగలను, ఎవరినైనా తీసేయగలను, మర్యాదగా నేను చెప్పిన లెటర్ని టైప్ చేయండి అని మాయ చెప్పడంతో మేనేజర్ లెటర్ని టైప్ చేసుకొని మాయ క్యాబిన్కి వస్తాడు. ఇక అప్పుడే అవని తనకేదో డౌట్ ఉందని చెప్పి ఫైల్ తీసుకొని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, బావా చిన్న డౌట్ క్లియర్ చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అవనికి ఉన్న డౌట్ని క్లియర్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా, బాగా అర్థమయ్యేలా చెప్పావు అని చెప్పి అవని శ్రీకర్ క్యాబిన్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మాయ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అవని నేను అనుకున్న విధంగానే శ్రీకర్ని టచ్ చేస్తుంది, అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మేనేజర్
మాయ చెప్పిన లెటర్ టైప్ చేసుకొని మాయ క్యాబిన్‌కి వెళ్ళగానే ఈ లెటర్ నాకిచ్చి వెంటనే అవనిని నా క్యాబిన్‌కి రమ్మని చెప్పు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక మేనేజర్ అవని దగ్గరికి వెళ్లి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అవని మాయ క్యాబిన్‌కి వెళ్లి రమ్మన్నారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి నాకు కాబోయే భర్తతో టచింగులు చేస్తున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మేడం నేను ఆఫీస్ వర్క్ మీదే శ్రీకర్ గారి దగ్గరకు వెళ్ళాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీతో నాకు అనవసరం ఈ లెటర్ చదువు అని చెప్పి మాయ అవనికి ఒక లెటర్ ఇస్తుంది. అవని లెటర్ చూసి షాక్లో ఉంటుంది. నిన్ను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేస్తున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీకర్ అవనిని చూసి ఏంటి అవని మాయ ఏదో మాట్లాడుకుంటున్నారు, అవని చేతిలో ఉన్న లెటర్ ఏంటి అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. మేడం నన్ను మీరు టెర్మినేట్ చేయడం ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది. ఎవరినైనా టెర్మినేట్ చేయగలను, ఉద్యోగంలో పెట్టుకోగలను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.